నా పేరు డాక్టర్ వి స్వప్న గాయత్రీదేవి. నేను మిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగంలో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన స్నేక్ బైట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్నేక్ బైట్ అంటే పాము కాటు. కామన్గా ఒక WHO ఎస్టిమేషన్ ప్రకారం ఒక 35,000 నుంచి 50,000 ప్రతి సంవత్సరం కూడా స్నేక్ బైట్ వల్ల మరణాలు సంభవిస్తున్నాయని WHO నివేదిక చెప్తోందండి. ఇది మోస్ట్ కామన్గా రెయినీ సీజన్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ పాము కాట్లు అనేవి ఒక 2,000 వరకు స్పీసీస్ ఉన్నాయి. అందులో అన్నీ కూడా విషపూరితమైన సర్పాలు కావు. ఇండియాలో మోస్ట్ కామన్గా 4 మాత్రమే విషపూరితమైన సర్పాలు. అవి ఏంటి అంటే కోబ్రాస్ అంటే నాగుపాములు, క్రైట్స్ అంటే రక్తపింజర్లు అంటాము, నెక్స్ట్ కట్లపాము అండ్ సముద్ర సర్పాలు కూడా ఉంటాయి. ఈ 4 స్పీసీస్ మాత్రమే విషపూరితమైన సర్పాలు. మనకిప్పుడు యూస్ చేసే యాంటీ స్నేక్ వీనం అనేది విరుగుడు మందు కూడా ఈ 4 జాతులకు మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ పాము కాట్లు అనేవి ఇవి చాలా వరకు కూడా డ్రై బైట్స్ అంటాం అనమాట. అంటే పాము కుట్టిన విషం అనేది ట్రాన్స్మిట్ అవ్వకపోవచ్చు. కొన్ని పాయిజనస్ స్నేక్స్ వల్ల పాము కాటు విషం వలన కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ పాము కాటు విషం అనేది ఈ స్నేక్ పాయిజనస్ స్నేక్స్లో చాలా వరకు ప్రోటీన్స్ ఉంటాయి. మోర్ దెన్ 100 వరకు ప్రోటీన్స్ ఉంటాయి అండ్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి. ఎంజైమ్స్లో మెటలోప్రోటియేజెస్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే కేపిలరీ బేస్మెంట్ మెంబ్రేన్ని ఇంపేర్ చేయటం వలన క్యాపిలరీ పర్మిబిలిటీ పెరిగిపోయి పేషెంట్ హైపోటెన్షన్తో ప్రజెంట్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటి అంటే కొన్ని ప్రోకోయాగులెంట్ ఎంజైమ్స్ ఉంటాయి ఆ స్నేక్ వీనంలో. అవి బ్లడ్ మీద ఎఫెక్ట్ చేసి మనకి బ్లీడింగ్ ఆగకపోవడం అలాంటి కాంప్లికేషన్స్ మనం చూడొచ్చు. ఇంకొక రకం ఏంటి అంటే హైలూరానిడేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. అదేంటి అంటే వీనం అనేది లోపల టిష్యూ లోపలికి పెనిట్రేట్ చేసేసి దానివల్ల విషం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ స్నేక్ బైట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. నా పేరు డాక్టర్ వి స్వప్న గాయత్రీదేవి. సో ఫస్ట్ పేషెంట్ని మనం ఏం చేయాలి? పేషెంట్ ఆల్రెడీ స్నేక్ బైట్ వచ్చింది కాబట్టి కొంచెం యాంగ్జైటీగా ఉంటాడు, ఫియర్గా ఉంటాడు. కాబట్టి పేషెంట్కి యాంగ్జైటీ కానీ ఫియర్ని కానీ మనం దూరం చేయాలి. వెంటనే పేషెంట్ని మొబిలైజ్ చేయకూడదు. ఎందుకు అంటే స్నేక్ బైట్ వల్ల ఆ విషం అనేది తొందరగా లోపల టిష్యూలోకి డీప్గా పెనిట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎర్లీగా నడవటం కానీ అట్లాంటివి ఏమి చేసే పనులేమి చేయకూడదు. నెక్స్ట్ అష్యూరెన్స్ ఇవ్వాలి పేషెంట్కి. మనం మామూలుగా సినిమాలో చూసిన టార్నికెట్స్ కట్టడం కానీ, సక్ చేయడం కానీ, ఎలక్ట్రోక్యూషన్స్ లాంటివి చేయటం కానీ, ఫ్రోజన్ ఐస్ అప్లై చేయటం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు. ఒకవేళ పేషెంట్ మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వెంటనే ఒకవేళ టార్నికెట్ కట్టి తీసుకొచ్చారు. టార్నికెట్ అంటే దూరంగా ఒక చిన్న తాళ్ళు లాంటిది కట్టేసి తీసుకొస్తారు. ఒకవేళ అలా కట్టేసి కనుక తీసుకొచ్చినట్లయితే వెంటనే మనం డిజిటల్గా పల్సెస్ ఉన్నాయో లేవో చూసుకుంటాం. ఆ డిజిటల్గా పల్సెస్ లేదు అంటే మనం ప్రాక్సిమల్గా దానికి ఇంకొక టార్నికెట్ కట్టి చాలా స్లోగా టార్నికెట్ రిలీజ్ చేయాలి. లేకపోతే విషం అనేది లోపల టిష్యూస్లోకి పెనిట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సింపుల్గా ఒక బెడ్ సైడ్ టెస్ట్ ఉంటుంది. దాన్ని మనం హోల్ బ్లడ్ క్లాటింగ్ టెస్ట్ అంటాము. ఒక గ్లాస్ లైడ్లోకి వచ్చిన పేషెంట్కి ఒక 5 ml ఆఫ్ బ్లడ్ తీసుకొని దాన్ని కదపకుండా అలా ఉంచాలి. 20 minutes తర్వాత మళ్ళీ మనం చూసుకుంటాం ఆ 20 minutesలో బ్లడ్ క్లాట్ అవుతుందా లేదా. మోస్ట్ కామన్గా క్రైట్స్ రక్తపింజర్లు అంటాము. వాటి వల్ల ఇలా బ్లీడింగ్ కాంప్లికేషన్స్ రావచ్చు. అంటే ఎక్కడైతే పాము కాటు కరుస్తుందో అక్కడి నుంచి ఆగకుండా రక్తస్రావం జరగచ్చు. అలాగే గమ్స్ నుంచి బ్లీడింగ్ రావచ్చు. ఎక్కడైతే ఆరిఫైసెస్ ఉన్నాయో క్యాన్యులా ఎక్కడ పెడుతున్నామో క్యాన్యులా సైట్ నుంచి కూడా మనకి బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ హోల్ బ్లడ్ క్లాటింగ్ టైం అనేది చేసుకోవాలి. 20 minutes తర్వాత మళ్ళీ మనం చూసుకుంటాం. ఇలాగే అట్ ద సేమ్ మీన్ వైల్ మనం ప్రోథ్రాంబిన్ టైము, బీటీ, సీటీ అంటే బ్లీడింగ్ టైము, క్లాటింగ్ టైం కూడా మనం అసెస్ చేసుకోవాలి. పీటీ, ఐఎన్ఆర్ అంటాము. అవి కూడా మనం పంపించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కొన్ని న్యూరోటాక్సిక్ స్నేక్స్ ఉంటాయి. అంటే నరాల మీద నాడీ వ్యవస్థ మీద పనిచేస్తాయి ఆ స్నేక్స్. అవి ఏం చేస్తాయి? దానివల్ల టోసిస్ అంటే కొందరెప్పలు మూత పట్టడం కానీ, ఆఫ్థాల్మోప్లీజియా అంటాం. కొన్ని అయితే రెస్పిరేటరీ మజిల్స్ని ఇన్వాల్వ్ చేస్తాయి. అంటే డయాఫ్రమాటిక్ పారాలిసిస్ వచ్చి పేషెంట్కి ఊపిరి అందలేని పరిస్థితులు కూడా వస్తాయి. అప్పుడు మనం ఇంటిబేషన్ చేసుకునే పరిస్థితి కూడా రావచ్చు. అంటే మనం గొట్టం వేసి శ్వాస అందించేలాగా కూడా చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి మనకి ఏంటి అంటే ట్రీట్మెంట్ యాంటీ స్నేక్ వీనం అంటామండి. అది పౌడర్డ్ ఫామ్లో ఉంటుంది అండ్ లిక్విడ్ ఫామ్లో కూడా ఉంటుంది. ఈ యాంటీ స్నేక్ వీనం అనేది 4 స్పీసీస్కి మాత్రమే పనిచేస్తుంది. అకార్డింగ్ టు WHO టెస్ట్ డోస్ అయితే ఏమీ అవసరం లేదు. ఎప్పుడు యాంటీ స్నేక్ వీనం మనం ఇవ్వాలి. పేషెంట్కి ఆగకుండా బ్లడ్ అనేది ఒక కరిచిన సైట్ నుంచి బ్లడ్ అనేది ఆగకుండా వస్తున్నా, న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఓసిస్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా, లైక్ కరిచిన లింబ్ అనేది మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద లింబ్ ఒక
ఒక అరగంటలోనే ఎక్కువ స్వెల్లింగ్ వచ్చేస్తున్నా, స్వెల్లింగ్ పెరుగుతున్నట్టు అనిపించినా మనం వెంటనే యాంటీ స్నేక్ వీనం స్టార్ట్ చేయొచ్చు పేషెంట్ కి. సో యాంటీ స్నేక్ వీనం కన్నా ముందు స్కిన్ అబరేషన్ ఉంది అంటే టీటీ ఇచ్చుకోవాలి. డైక్లోఫెనాక్ లాంటివి పెయిన్ తగ్గించడానికి ఇవ్వకూడదు. ఎందుకు అంటే స్నేక్ బైట్ వల్ల ఈ టాక్సిన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ జరగచ్చు. సో NSAIDs ఇస్తే ఇంకా కొంచెం కిడ్నీ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి NSAIDs అవాయిడ్ చేసి పారాసిటమాల్ కానీ ఓపియాయిడ్స్ కానీ ఇచ్చుకోవచ్చు. విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో ప్రికాషన్స్ అని తీసుకుని హాస్పిటల్కి వస్తే మేనేజ్ చేసి ప్రివెంట్ చేసుకో. థ్యాంక్ యూ.